ఈరోజు దేవుడు సంతుష్టిగా ఉంచాడా, సమృద్ధిగా ఉంచాడా, ఈరోజు ఆశీర్వదించాడా, ఈరోజు అన్ని రీతిలో చూసుకుంటున్నాడా, పోషిస్తున్నాడా? రేపటి గూర్చిన చింత ఎందుకు? చింతించకండి, మీ చింత యావత్తు నా మీద మోయండి అని అంటుంటే మనం అంటాము, లేదు నేనే మోయాలి, నేనే భరించాలి, మరలా రేపు ఏం జరగబోతుందో, మరలా ఏం అవ్వబోతుందో అని చింతతోటి ఉన్నారా? కీర్తనలు 112 అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది చూడండి. కీర్తనలు 112:7. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు. ఏంటంట? మనము యెహోవాను ఆశ్రయించినప్పుడు అంట స్థిరముగా ఉంటుందంట. దుర్వార్తకి మనం ఎప్పుడు కూడా భయపడమంట. నేను ఇంకో ట్రాన్స్లేషన్ కూడా చదువుతాను ఎప్పుడు, అది వాడుక తెలుగు భాషలో ఇలాగ ఉంటుంది చూడండి. అతడు దుర్వార్తకు జడిసిపోడు, అతడు యెహోవాను నమ్ముకొని నిబ్బరముగా ఉంటాడు. హల్లెలూయా. ఇక్కడ నిబ్బరంగా ఉన్న వారు చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? అలవాటుగా చెప్పకండి. నిజంగా ఉందా? నిజంగా అటువంటి స్థిరత్వం ఉందా? దుర్వాత ఏదొచ్చినా నేను జడియను, నేను బెదిరిపోను, నేను భయపడను, అతడు దుర్వార్తకు జడియడు.